చేపట్టి దానికి నిధులు కేటాయించండి అని అడుగుతా. మరి ఈయనెట్లు అడిగినాడు? అశ్వత్థామ అత కుంజరహ, ఇది ఆయన అడిగిన విధానం. అశ్వత్థామ అనే ఏనుగును భీముడు చంపినాడంట. కానీ ద్రోణునికి అట్ట చెప్పలే. అశ్వత్థామను భీముడు చంపినాడని చెప్పినాడు. నీ కొడుకుని చంపినాడు భీముడు అంటే ఆయన గుడే పట్టుకుంది, ఆయన నిలబడిపోయినాడు. వాస్తవానికి భీముడు చంపింది అశ్వత్థామ అనే ఏనుగును. ఏనుగు పేరు అశ్వత్థామ, ద్రోణుని కొడుకు పేరు అశ్వత్థామ. ద్రోణుని కొడుకు సచ్చినాడని తెలిస్తేనే ద్రోణుడు నిలబడిపోతాడు, లేకపోతే ద్రోణునితో బరువు. ద్రోణుని జయించలేక అబద్ధం చెప్పినాడు. అబద్ధం ధర్మరాజు చెప్పడంటే గన అబద్ధం లాంటి కానీ అబద్ధం చెప్పు అని చెప్పి శ్రీకృష్ణుడు ఆయనతో అశ్వత్థామ అనే పేరు గట్టిగా బలికి అత కుంజరహ మెల్లిగా అనమన్నాడు. అట్టనే మన పెద్ద ఆయన కూడా బస్టాండ్ పూర్తి చేసినారు, ఇదిగో దీనికి నీళ్లు నిలబడతానా నాకు లెక్కి అని అడిగి ఇప్పించుకురావాలి కదా. లే, ఇక్కడ మా యొక్క ఉన్నతిని, మా యొక్క గొప్పతనాన్ని ప్రశంసించడం, అంగీకరించడం ఇష్టం లేక ప్రజలను తప్పుదో పట్టించే మార్గంలో మాట్లాడుతున్నారు. ఇది పెద్ద ఆయన వయసుకు, పెద్ద ఆయన పదవికి గౌరవప్రదమైనటువంటి పరిస్థితి కాదు. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బస్టాండ్ మేము పూర్తి చేసినాం. 14 లక్షల రూపాయల కల్వర్టు వాళ్ళు పూర్తి చేసుకుంటే బస్సులు తిరుగుతాయి. శాసనసభలో ఆయన సించి ఆరేసినది ఏంటంటే వాళ్ళ యొక్క తప్పిదానికి ఈ ప్రభుత్వంలో డబ్బులు అడుగుతున్నాడు. ఈ పూటకి ఇది, రేపటికి యునాని కాలేజీ మీద రేపటికి వస్తా ప్రజలారా. అది కూడా చెప్తా, వాళ్ళ సంబరాలకు సంబంధించి రేపు చెప్తా యునాని కాలేజీ. చివరిగా ప్రత్యేకంగా ఎస్పీ గారికి, పోలీసు వ్యవస్థకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. క్యాష్నోకి సంబంధించి ఈ నెల 23, 24, 25 ఈ 3 రోజులు అక్కడ జూదము, మద్యము, వ్యభిచారం అన్నీ చేయడానికి యువతకు అన్ని కొనుగోలు, టికెట్లు, ఫ్లైట్లు కూడా చెప్పినా. కడప టు గోవా, హైదరాబాద్ టు గోవా, బెంగళూరు టు గోవా దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్, ఫ్లైట్ నెంబర్ కూడా చెప్పిన, 91 ఫ్లైట్ నెంబర్, సమయం కూడా చెప్పిన. అన్ని కూడా మళ్ళీ వచ్చి నేను ఎస్పీ గారికి స్వయంగా నేను వివరిస్తాను. దీని కింద కార్డు కూడా ఉంది వాళ్ళది, ఎంఎన్ఆర్ అని కూడా. ఆంధ్రజ్యోతి పత్రికల పేర్లు కూడా రాసినారు, ఎవరు అనేది కూడా రాసినారు. ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తానా, 23, 24, 25 పొద్దుటూరు నుంచి 100 మంది పైగా యువకులు గోవాకు పోతున్నారు. వ్యభిచారం చేయనీకి, తాగనీకి, జూదమానికి. వీళ్ళంతా వ్యాపార వర్గాలకు సంబంధించిన పిల్లలు. ఇది చేపిస్తానే తెలుగుదేశం పార్టీ నాయకత్వం. ఎస్పీ గారిని నియంత్రించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు విచారించండి, మీ ఇంటెలిజెన్స్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇది కనుక మీరు నియంత్రించకపోతే కనుక క్యాన్సర్ జబ్బులాగా ఈ క్యాష్నో అనేది యువత మీద ప్రభావితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి విజ్ఞప్తి చేస్తారా. ఎస్పీ గారిని అపాయింట్మెంట్ అడిగినా రేపు కన్నా ఇస్తే రేపు పోయి కలిసి అన్ని విషయాలు కూలాంశంగా ఆయనకు తెలియజేస్తా, మళ్ళీ ప్రెస్కు రిలీజ్ చేస్తా.